హలో అందరికీ. శారీ చూసారు కదా, ఓల్డ్ శారీ అనమాట. నేను పేరప్ చేసిన బ్లౌజ్ అని చెప్పాను కదా. సో పళ్ళు పార్ట్ తీసుకుని అదే కాంట్రాస్ట్గా నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే షోల్డర్కి మనకి ఫిట్టింగ్ ప్రకారం ఏ విధంగా షోల్డర్ మార్క్ చేసుకోవాలి, ఏ విధంగా హైట్ అనేది పెంచుకోవాలి, ఎంత విడ్త్ అనేది పెట్టుకోవాలి, చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కటింగ్ వీడియోలో. అండ్ చెస్ట్ మార్కింగ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, క్రాస్ బెల్ట్లు అండ్ మనము అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఏ విధంగా రావాలి అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కటింగ్ వీడియో కూడా చూసేయండి. సో స్టిచ్చింగ్ వీడియోలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిట్టింగ్ ప్రకారం మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద లైనింగ్ పీస్ అనేది పెట్టాను, పైన నేను ఒరిజినల్ అనేది పెట్టాను. అది కూడా రాంగ్ సైడ్ పెట్టాను అనమాట. రాంగ్ సైడ్ అంటే చుమ్కీలు అంతా కూడా ఒరిజినల్ వైపు అంతా కూడా కింద వైపు పెట్టాను అనమాట. సో పై వైపు రాంగ్ సైడ్ పెట్టాను. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. నేను రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అంటే చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ముందుగా స్టిచ్చింగ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. అంటే మనకి ఫ్యాబ్రిక్ పక్కనే వచ్చేలాగా, డిజైన్ పక్కనే వచ్చేలాగా, అలా అని డిజైన్ పైన వెక్కేయకూడదు అండ్ డిజైన్ కింద అంటే క్లాత్ కింద ఉండకూడదు. సో స్టిచ్ డిజైన్ పక్కన వచ్చేలాగా ఒకసారి మీరు స్టిచ్చింగ్ చేయండి. సో ఒకవేళ మీకు నెక్ విడ్త్ ఎక్కువగా ఉన్నా, నెక్ విడ్త్ ఏమైనా మీ లైనింగ్ కంటే ఎక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ అనేది ముందుగానే స్టిచ్ వేసుకోండి. ఒక చిన్నగా స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు ఈ రౌండ్ అనేది స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి సపరేట్ చేయండి. లైనింగ్ పీస్ అండ్ ఒరిజినల్ పీస్ని సపరేట్ చేసి మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసుకోండి. మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ అనేది పైకి లేవకుండా బయటికి రాకుండా ఫిట్టింగ్ అనేది లోపలే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకసారి మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లోపలికి ఫోల్డ్ చేసి డిజైన్ పక్కన ఒకవేళ స్టిచ్చింగ్ వేసుకోవాలి అనుకుంటే డిజైన్ పక్కన మళ్ళీ ఒక స్టిచ్ వరకు వేసేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవేళ మీకు స్టోన్స్ ఉన్నాయి అనుకుంటే ఒక సింగిల్ పాదం అనేది యూస్ చేయండి. ఖచ్చితంగా సింగిల్ పాదం యూస్ చేస్తేనే స్టోన్స్ అనేవి మనకి ఫిట్టింగ్ అనేది ఉంటుందన్నమాట. స్టోన్స్ అనేవి విరగకుండా, సూది అనేది విరిగిపోకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా మనము సింగిల్ పాదం అనేది యూస్ చేయడం మాత్రం మంచిది అని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లైనింగ్ చుట్టూ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసేసుకుంటామో, స్టిచ్చింగ్ వేసేసుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోండి, సరిపోతుంది. సో ఖచ్చితంగా స్టిచ్చింగ్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో డిజైనర్ బ్లౌజ్ కూడానే పెడతాను, అది కూడా కటింగ్ వీడియో పెడతాను అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. షూటింగ్ అయితే చేశాను. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. అండ్ మీకు బెల్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో స్ట్రైట్ పీసెస్ అనేవి చెప్పాను కదా, అది ఒకటిగా జాయింటింగ్ చేసేసుకుని చక్కగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొని ఒకసారి రెండు కూడా అన్ఫోల్డింగ్ చేసి మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మనం రాంగ్ సైడ్ లైనింగ్ వైపు తిప్పి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. సో మనకి థ్రెడ్ అనేది ఈక్వల్ కలర్లో ఉంటేనే మనకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది, ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా సేమ్ థ్రెడ్ అనేది యూస్ చేయండి. అపోజిట్ థ్రెడ్ లైట్ కలర్ లేదా డార్క్ కలర్ అలా మనము అపోజిట్ కలర్ ఏదైనా యూస్ చేసాము అంటే థ్రెడ్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో లేదు మీరు మీకు బెల్ట్ అనేది స్ట్రైట్ పీసెస్ తీసుకుని బెల్ట్ అనేది వేసాను కదా, ఆ ప్లేస్లో మీకు ఒకవేళ మీకు ఇష్టం ఉంటే గోల్డ్ కలర్ గోట్ అనేది యూస్ చేయండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను బెల్ట్ అనేది యూస్ చేసేసాను. సో బ్యాక్ పార్ట్ అనేది డాట్స్ కుట్టేసుకున్నాను. ఒకసారి డాట్స్ ఎట్లా మార్కింగ్ చేసుకున్నానో నేను కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసేయండి కటింగ్ వీడియో చూడకపోతే. డాట్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్లో తీసుకున్నాను కదా, ఆ డాట్స్ని కలిపి కొట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కింద లైనింగ్స్ పెట్టాను, తర్వాత ఒరిజినల్స్ పెట్టాను. చక్కగా నెక్ విడ్త్ అనేది మార్కింగ్స్ అనేవి పైకి కనిపించకుండా లోపలికే పెట్టేసుకుని చక్కగా నీట్గా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, మొత్తం కూడా ఒక స్టిచ్ వేసేసుకుని నీట్ ఫినిషింగ్ అంటే కటింగ్ చేసేసుకున్నాను అనమాట. సో డిజైనర్ ఉన్నది, అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. కింద లైనింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఒరిజినల్ పీస్ని రాంగ్ సైడ్ పెట్టుకోండి, డిజైన్ రాంగ్ సైడ్ ఉండేలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోండి.
సో మీకు స్టిచ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకోండి. అంటే డిజైన్ పక్కనే వచ్చిందా లేదని చూసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్గా రాకపోయింది అనుకోండి, మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. నాకు కొంచెం గ్యాప్ అనేది వచ్చింది, మళ్ళీ స్టిచ్ వేసుకున్నాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే మనం బయట వాళ్ళకి ఇచ్చే బ్లౌజెస్ని, మనం కస్టమర్స్కి ఇచ్చే బ్లౌజెస్ని ఫినిషింగ్ చేయాలి, తప్పదు. సో మనం నెక్స్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఉక్సులు పట్టికి ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఎలా జాయింటింగ్ చేసుకున్నామో లైనింగ్కి మీకు అర్థమైంది కదా. ఈ విధంగా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఒక పక్క మనకి డిజైన్ వచ్చేసింది, ఇంకొక పక్క మనకి డిజైన్ అనేది రాలేదు. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా, దానికి డిజైన్ అనేది వచ్చేసింది, రైట్ సైడ్ ఉన్నదానికి రాలేదు. సో దానికోసం నేను క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకుని పైన మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటాను. సో ఈ విధంగా మనము బెల్ట్ అనేది వేసుకోవాలి, క్రాస్ పీస్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ డీప్ అనేది మనము గోట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఏమైనా ఇష్టం ఉంటే గోట్ అనేది యూస్ చేయండి. నేనైతే ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను, ఈ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను అనమాట. సో చూసారు కదా, రెండు కూడా సమానంగా వచ్చాయా, ఎడ్జెస్ అనేవి చెక్ చేసుకున్నాను. చూసారు ఎంత బాగుందో గోటు, చాలా బాగుంది. సో నేను బాగుంది అనేసి లైనింగ్ పీస్ యూస్ చేయకుండా అది నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ని యూస్ చేశాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. డాట్స్ అనేవి 3 డాట్స్ కూడా మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోండి, 3 డాట్స్ని. సో ఫస్ట్ మనం పెద్ద డాట్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 2 డాట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోండి బిగినర్స్ అయితే. సో ఖచ్చితంగా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో రెండు కూడా మనము మార్కింగ్ చేసేసుకున్న ప్రకారము రెండు కూడా మనము డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి. 3 డాట్స్ అనేవి చాలా ఫిట్టింగ్గా మంచిగా మనము చెస్ట్ అనేది నిలబడాలి అంటే మార్కింగ్స్ అనేవి చాలా ముఖ్యమండి. ఆ మార్కింగ్స్ మనము ఎట్లా పడితే ఎట్లా వేసాము అంటే చంక నొక్కేసినట్లు లేదా టైట్ పట్టేసినట్లు ఉంటుంది. సో డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో డాట్స్ని కూడా మీరు ఒకసారి మార్కింగ్స్ అనేవి ఏ విధంగా చేయాలి అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనము ఈక్వల్గా మార్కింగ్స్ అనేవి పెట్టుకున్నాం కదా, అదే ఈక్వల్గా స్టిచ్చెస్ కూడా రావాలి అన్నమాట. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ అనేది కుడుతున్నాను. సో క్రాస్ బెల్ట్ అనేది కుట్టడానికి ముందు కిందన నేను వేస్ట్ క్లాత్ అనేది తీసుకున్నాను. నేను వేస్ట్ క్లాత్ ఎందుకని పెట్టుకుంటాను అంటే ఫిట్టింగ్ అనేది కిందన మనకి చాలా ఫిట్టింగ్ అనేది నిలబడడానికి ఫిట్టింగ్ రావాలి అంటే వేస్ట్ క్లాత్ అనేది మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకుంటేనే మనకి కిందన చక్కగా ఫిట్టింగ్ అనేది చెస్ట్ అనేది బాగా నిలబడుతుంది. నేను వేస్ట్ క్లాత్ అనేది ప్రతిదీ కూడా నేను యూస్ చేస్తాను, కొంతమంది యూస్ చేయరు. సో మీకు అట్లా అనేది చెప్పను, నేను యూస్ చేయమని చెప్తాను. సో మనం ముందుగా డాట్స్ పెట్టుకున్న పార్ట్ని తీసుకుని మనం క్రాస్ బెల్ట్కి అనేది అటాచ్ చేయాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేము పెద్ద డాట్ కుట్టాం కదా, అది ఎడ్ సైడ్ని పెట్టాలి, మనకి ఫ్రంట్ సైడ్ పెట్టాలా మన వైపు పెట్టాలా అనేసి. సో మన వైపు పెట్టుకోవాలి అండి. మన వైపు పెట్టుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. సో మన వైపు పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా క్రాస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోండి. అట్లా రెండు కూడా స్టిచ్చెస్ వేసేసుకోండి. రెండు కూడా మనము నెక్ విడ్త్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. మన క్రాస్ బెల్ట్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అండ్ ఫ్రంట్ పార్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, నెక్స్ట్ అప్పుడు మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజల్ పట్టి అని వేస్తున్నాను. సో మీరు వీడియోలో ఎంత అవుతుంది అనేసి స్పీడ్గా చూపిస్తున్నాను. సో మీరు ఎట్లా వేయాలి అంటే కిందన మనము ఫోల్డింగ్ చేసి చక్కగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక స్టిచ్ అనేది సర్దుకుని నీట్గా వేసుకోండి. సో ఇది వచ్చేసి ఉక్సులు కాజల్ పట్టి అనమాట. కాజల్ పట్టికి ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి, ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి. అండ్ ఉక్సులు పట్టికేమో 1/2 ఇంచ్ అనేది గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. లేదు మీరు ఉంచుతాను అంటే ఇది కూడా ఉంచవచ్చు, కొంచెం గోరించిలో గ్యాప్ అనేది ఉంచవచ్చు. సో డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోండి, మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా రెడీ చేసేసుకోండి. ఒకసారి ఉక్సులు పట్టి కాజల్ పట్టి మీకు క్లారిటీగా కావాలి అనుకుంటే ఒకసారి లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి, చాలా క్లారిటీగా చెప్పాను. అండ్ మనకి కుట్లు అనేవి కరెక్ట్గా వచ్చాయా, ఉక్సులు పట్టి కాజల్ పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా వస్తేనే మనకి పైకి కిందికి వెక్కకుండా చాలా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. కరెక్ట్గా రాలేదు అనుకుంటే ఒకసారి అన్ఫోల్డింగ్ చేసి కొంచెం లోపలికి
ఫిలప్ చేసి కుట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం భుజాలు అనేవి ఫిట్టింగ్ చేసేసుకోవడమే. నెక్ వైపు నుంచి ఫిట్టింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని మనం ఒరిజినల్ పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్స్ని రాంగ్ సైడ్ పెట్టుకుని మనము కుట్టాలన్నమాట. సో మనము ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనము కుట్టేయాలి. సో మనం జాయింటింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఫిట్టింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తానే, చూసేయండి. సో హ్యాండ్స్ అనేది వచ్చేసి మనకి కింద ఒరిజినల్ సైడ్ ఉందన్నమాట. డిజైన్ సైడ్ ఒరిజినల్ సైడ్ పైవైపు పెట్టుకుని నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే లైనింగ్ అనేది పైన పెట్టాను, కింద ఒరిజినల్ ఉందన్నమాట. సో ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఒకసారి స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి. వేస్ట్ కటింగ్ చేసేసుకున్న తర్వాత లోపలికి వెనక్కి లైనింగ్ పెట్టేసుకుని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఫుట్ మనకి గోరించ్ క్యాప్లోనే వేసుకోవాలి, అంటే లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒకసారి మీకు లోత్ అనేది కటింగ్ వీడియోలో లోత్ అనేది తీయలేదు, అండ్ లోతు నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో చాలా వీడియోస్లో చూసారు కదా లోత్ ఎట్లా తీసుకోవాలో, అదేవిధంగా లోత్ అనేది తీసుకోవాలి. చుట్టూ కూడా నేను స్టిచ్చింగ్ చేసేసుకుని నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అనేసి నేను ఫాస్ట్గా లోత్ అనేది తీసేసాను. సో షూటింగ్ అయితే అవ్వలేదు, ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. సో ఒకసారి మీరు ఏమనుకోకుండా ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి, లోత్ అనేది ఏ విధంగా తీసాను. అండ్ పీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ పీస్ అనేది కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటులో మనకి గ్యాప్ వచ్చింది అంటే మనకి మళ్ళీ పీస్ అనేది అటాచ్ చేయడం అవ్వదు కదా. సో నేను అందుకనే పీస్ అనేది అటాచ్ చేశాను అనమాట. అటు ఇటు కూడా అటాచ్ చేశాను. అండ్ భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒకవైపు అనేది కుట్టేశాను. సో ఈ విధంగా భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుట్టాము అంటే హెచ్చు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందన్నమాట. ఒక సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి ఫోల్డ్ అప్ చేసి నేను యువతల సైడ్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ స్టిచ్చింగ్ చేస్తే భుజం దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోండి. ఇట్లాంటి బ్లౌజెస్ని మనము అండ్ బెల్ట్ అనేది కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చెస్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా టిప్స్ చెప్తాను. సో ఆ వీడియోని షూట్ చేశాను. చాలా టిప్స్ చెప్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ ముందున్న వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు అనమాట. మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ సైడ్ జాయింటింగ్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా మనం ఎట్లా సైడ్ జాయింటింగ్ చేసుకుంటామో అదే విధంగా సైడ్ జాయింట్స్ చేసేసుకుంటున్నాను. ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. కుట్టు పైనే కుట్టు వచ్చేలాగా, అంటే భుజం దగ్గర చంక భాగంలో ప్లస్ మార్క్ వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. కింద కూడా 2 కూడా సమానంగా వస్తున్నాయా లేదా అనేసి. సో ఆ విధంగా చెక్ చేసుకొని ఫినిషింగ్ కోసం వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ అంతా ఏ విధంగా రెడీ అయిపోయిందో. సైడ్ జాయింటింగ్ చేసేసుకోవడం వల్ల బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలి అంటే అన్ని స్టిచ్చెస్ నార్మల్గా మనం కస్టమర్ బ్లౌజ్తో ఫిట్టింగ్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా మనం స్టిచ్చెస్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో మనకి ఏ విధంగా ఎదురు బదురు వచ్చాయో కుట్లు అనేవి ఈ విధంగా రావాలి. ఒకసారి మీరు ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో ఏ విధంగా కటింగ్ చేశానో మొత్తం కూడా వీడియోస్ అనేవి చెక్ చేయండి. ఒకసారి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ అనేది రికమెండేషన్